నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాల మాదిగలు సంఘటితం కావాలనే లక్ష్యంతో దళిత ఐక్య వేదికను ఏర్పాటు. దళితులపై దాడులకు తెగబడితే సహించేది లేదన్న దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బచ్చల కామేశ్వరరావు. కాకినాడ జేఎన్టీయూకే వేదికగా డిసెంబర్ 10 నుంచి సౌత్ జోన్ యూనివర్సిటీల వాలీబాల్ పోటీలు ప్రారంభం. 138 జట్లతో మొత్తం 2200 మంది పాల్గొనున్న క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు చేశామన్న వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్. కాకినాడ అమలాపురంలో ప్రిన్సిపల్ జిల్లా కోర్టులు ఏర్పాటుకు కృషి చేస్తాం. ఉమ్మడి జిల్లా పర్యటనలో హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్ఫోలియో జడ్జ్ జస్టిస్ జట్టు దేవానందం హామీ. డీటెయిల్స్ చూస్తే కాకినాడ జేఎన్టీయూకే వేదికగా డిసెంబర్ 10 నుంచి సౌత్ జోన్ యూనివర్సిటీల వాలీబాల్ పోటీలు ప్రారంభం కానున్నాయని వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా జేఎన్టీయూకే వీసీ ఛాంబర్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వీసీ ప్రసాద్ వివరాలను వెల్లడించారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల యూనివర్సిటీలకు చెందిన 138 జట్లు, మొత్తం 2200 మంది క్రీడాకారులు పాల్గొనున్నారని తెలిపారు. ఆదిత్య యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ కళాశాల, జేఎన్టీయూలో 2 గ్రౌండ్లలో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ వాలీబాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించే ఎందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, క్రీడా మైదానాలు, వసతి సదుపాయాలు, వైద్య బృందాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీలలో 4 గ్రూపులుగా విభజించామని చెప్పారు. విజేతలైన ఆటగాళ్లకు నగదు పురస్కారాలు, పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి ధృవీకరణ పత్రాన్ని అందిస్తామని అన్నారు. ఈ సర్టిఫికెట్ల వల్ల ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. 2011 నుంచి జేఎన్టీయూకేలో వివిధ రకాల క్రీడల పోటీ నిర్వహిస్తున్నామని, వాలీబాల్ పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి అని, డిసెంబర్ 16న ఈ పోటీలు ముగియనున్నాయని అన్నారు. ఈ సమావేశంలో స్టూడెంట్ స్పోర్ట్స్ విభాగ డైరెక్టర్ ఏ కృష్ణమోహన్, రెక్టర్ పి సుబ్బారావు, ఓఎస్డి డి కోటేశ్వరరావు, పివి రమణ, జీవి రాజు, జి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ ని ఈ నెల 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మన యూనివర్సిటీ క్యాంపస్ లో జరుగుతుంది. అంటే జేఎన్టీయూ కాకినాడ ఆర్గనైజ్ చేస్తుంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్తూ మీ నుంచి నేను ఆశిస్తుంది ఏంటంటే, అసలు ఈ వాలీబాల్ టోర్నమెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏ విధమైన ఫార్మాట్ లో మన దేశంలో నడుస్తుంది అనేది ఒకసారి నెవరేసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం. మీ అందరి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎందుకంటే మీరందరూ జర్నలిజం ఉన్నారు కాబట్టి. జేఎన్టీయూ కాకినాడ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుందనగానే నేను కూడా కొంచెం సూచన చేశాను మీలాగా. అలా ఈ వాలీబాల్ అనేది ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎక్కడ మొదలైంది. ఈ వాలీబాల్ అనేది 1895లో పుట్టిందట. విలియం జి మోర్గాన్ అని ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్. మా శ్యాము, జీపీరాజు లాగా వేరు వాళ్ళిద్దరు. ఇటు రండి రాజుగారు, రండి ఇటు కూర్చోండి. అసలు ఈ రోజు మీరు వెనక తప్పుకుంటే ఎట్లా? రండి, ఇక్కడ ఉందా చైర్ ఉందా, రండి ఇంకో చైర్ తీసుకో. సో 1895లో విలియం జి మోర్గాన్ అనేటువంటి ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నమాట. వైఎంసీఏ హోలికాన్ మాస్టర్స్ కోర్స్ అని యుఎస్ లో జరిగింది. ఆయన ఏమనుకున్నాడంటే, ఈ గేమ్ ఫిజికల్ గా డిమాండ్ తక్కువగా ఉండాలి కంపేర్ టు బాస్కెట్ బాల్ అంటే బాగా రిగరస్ ఉంటుంది కాబట్టి దానికన్నా కొంచెం తక్కువగా ఉండి దాన్ని జనాలందరూ ఆడితే బాగుండేటట్టు ఉంటుందని అనుకున్నారు.
దాని పేరు ఏదో మింటో నెక్టై అనేది ఏదో పేరు పెట్టారు. తర్వాత దాన్ని ఏం చేశారంటే బాల్ ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి వాలీ లాగా జరుగుతుంది కాబట్టి వాలీబాల్ అని పెడితే బాగుంటుంది అని అనుకున్నారు. సో వాళ్ళు ఈ గేమ్ను పెట్టినప్పుడు ఇది బాస్కెట్ బాల్కి, బేస్బాల్కి, టెన్నిస్కి, హ్యాండ్ బాల్కి అన్ని కలిసి ఉండే కాంబినేషన్ అనమాట. ఇది అఫీషియల్గా ఒలింపిక్ స్పోర్ట్లో 1964లో ఇంక్లూడ్ అయింది. ఇక మన దేశంలో 20వ శతాబ్దంలోనే మన దేశంలోకి వైఎంసీఏ ద్వారా వచ్చింది. ముందు స్కూల్స్లోను క్లబ్స్లోను బాగా పాపులర్ అయింది. తర్వాత మనం ఈ పాపులారిటీ చూసి పల్లెటూరులో కూడా ఆడటం చూసి మనకి 1951లో వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి మనకి మెన్ ఉమెన్ టీమ్స్ చేయటం, అట్లాగే మన దేశం ఏషియన్ గేమ్స్లో పాల్గొనటం, సౌత్ ఏషియా గేమ్స్లో కూడా ఉండటం అనేది జరుగుతుంది. ఇక మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎక్కువగా ఈ వాలీబాల్ సదర్న్ స్టేట్స్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులో బాగా ఆడతారు. 1986లో ఏషియన్ గేమ్స్ లో పాల్గొన్నారు. బ్రాంజ్ మెడల్ వచ్చిన మనకి అర్జున అవార్డు ఇచ్చారు ఆయనకి. ఫార్మర్ ఇండియన్ ప్లేయరు అండ్ ఫాదర్ ఆఫ్ ది బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు గారి వాళ్ళ నాన్నగారు అనమాట. వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. ఎస్ గోపాల్ అని, జగదీష్ అని, మల్లికార్జునరావు అని, శ్రీనివాసరావు, శివప్రసాద్, వెంకటేశ్వర్లు అని వీళ్ళందరూ చాలా మంది ప్లేయర్స్ మన రాష్ట్రం నుంచి దేశానికి అట్లాగే ఇంటర్ యూనివర్సిటీస్ లో పాల్గొని దేశానికి గర్వించదగ్గ ప్లేయర్స్ ఉన్నారు. నా యొక్క విన్నపం ఏంటంటే ఈ 4-5 రోజుల్లో మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి గొప్పగా ఆడినటువంటి ప్లేయర్స్ కనుక మనం వాళ్ళ చరిత్ర కనుక పబ్లిష్ చేస్తే మన ఈ వచ్చే జనాలకి, ఎందుకంటే రాబోయే జనరేషన్స్ కి గతంలో ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారో తెలియకపోతుంది. సో వాళ్ళ గురించి తెలియాలి. అలాంటి వాళ్ళ లైఫ్ చరిత్ర చదివితే వీళ్ళంతకు ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎక్కువ మంది ఇలాంటి గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే NEP 2020లో కూడా ఏం చెప్తున్నారంటే పిల్లలందరూ ఎప్పుడు చదువు అని చెప్పి క్లాస్ రూమ్ లోనే ఉంటే శారీరక బలహీనంగా అవుతున్నారు. వీళ్ళకి శారీరకంగా ఒక శ్రమ తీసుకునేటువంటి ఇది రావట్లేదు. దీనివల్ల తర్వాత 30-40 ఏళ్ళు దాటిన తర్వాత ఈ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి క్లాస్ రూమ్ లో చదువు ఎంత ముఖ్యమో ప్లే గ్రౌండ్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం, ఏదో గేమ్లు ఆడటం కూడా అంతే ముఖ్యం అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ ఏం చేసిందంటే దేశాన్ని 4 జోన్స్ గా డివైడ్ చేసింది. సౌత్ జోన్, నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ అట్లా చేసి ఈ మన సౌత్ జోన్ లో మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఈ 6 రాష్ట్రాల్లో మనకు 242 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ 242 యూనివర్సిటీస్ సరిపోను ప్రతి గేమ్ లోనూ ఆడుకోమంటారు. దానికి ఏం చేస్తారంటే అన్ని యూనివర్సిటీ వాళ్ళని మీరు గేమ్ అది కండక్ట్ చేస్తారు, మీరు జరిపిస్తారని మన అప్లై చేసుకుంటారు. మనం కూడా యూనివర్సిటీ శ్యామ్ గారు, జీపీ రాజు గారు మన ఫిజికల్ డైరెక్టర్స్ వీళ్ళిద్దరూ అందరితో కూర్చొని ఒక 3-4 గేమ్స్ ఐడెంటిఫై చేశారు. వాలీబాల్ మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో మోర్ పాపులర్ గేమ్ వాలీబాల్ కాబట్టి వాలీబాల్ ఒకటి ఇచ్చారు. తర్వాత 2-3-4 ఇచ్చారు. CD అంటే ఒక్కొక్క పూల్లో 138/4 అంటే ఒక 34 కానీ 35 టీమ్స్ కానీ ఉంటాయి. 4 పూల్ చేస్తే 138 టీమ్స్ ని కలిపితే మనకి 1960 మంది క్రీడాకారులు వస్తారు. 300 మంది మేనేజర్లు కానీ, కోచ్లు కానీ, అధికారులు కానీ, ఒక 60 మంది ఇంతమంది వస్తారు. సో ఈ అన్నిటినీ మన యూనివర్సిటీ ప్లే గ్రౌండ్ లో జరపడం కష్టం కాబట్టి మేమేం చేసామంటే మన ఆదిత్య యూనివర్సిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం, మీరు